ఏదైనా ఫోటోలో మనకు అవసరం లేని బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే అవసరం లేని ఏరియా ఉంటే కనుక దాన్ని డిలీట్ చేయాలంటే కనుక ఫోటోషాప్లో క్లోన్ స్టాంప్ అనే టూల్ని చాలామంది ఎక్కువగా వాడుతూ ఉంటారు. క్లోన్ స్టాంప్ కన్నా కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేసే పద్ధతిని ఇప్పుడు మనకి ఫోటోషాప్ CS6లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు మనం ప్రాక్టికల్ చూద్దాం. ఇప్పుడు నేను ఫోటోషాప్ CS6ని నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను. CS6ని ఓపెన్ చేసినప్పుడు ఇలా ఇంతకుముందు ప్రీవియస్ వెర్షన్స్ కన్నా పోలిస్తే కనుక CS6 చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఫైల్ ఓపెన్ అనే ఆప్షన్ ద్వారా మనం ఏ ఇమేజ్ని అయితే కనుక మోడిఫై చేయాలనుకుంటున్నాం ఆ ఇమేజ్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా ఓన్ ఇమేజ్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోలో ఎవ్రీథింగ్ నాకు బెటర్గా అనిపించింది. కాకపోతే ఇక్కడ పర్టికులర్గా ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉందో అది ఆ బ్యాక్గ్రౌండ్ అనేది తొలగించాలనుకుంటున్నాను. అలాగే పింక్ కలర్ వాల్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఫోటోషాప్లో CS6లో ప్యాచ్ టూల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతుంది. చూడండి, ఈ ప్యాచ్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంపల్సరీ ఆప్షన్స్ అనే దాంట్లో నార్మల్ అనే బదులు కంటెంట్ అవైర్ అనేది సెలెక్ట్ అయి ఉండాలి. ఒకవేళ అది సెలెక్ట్ అయ్యి లేకపోతే డెఫినెట్గా కంటెంట్ అవైర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి అయితే మనకు వద్దనుకుంటున్నామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. చూడండి, అవసరం లేని భాగం వరకు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పార్ట్ వరకు నాకు అవసరం లేదు. ఆ పర్టికులర్ పార్ట్ని దేంతో ఫిల్ చేయాలి అంటే దేంతో ప్యాచ్ చేయాలి అన్నదే మనం ఇప్పుడు ఆ పర్టికులర్ పార్ట్ని మౌస్తో డ్రాగ్ చేసి ఎక్కడైతే కావాలనుకుంటున్నామో అంతవరకే డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, సో నేను ఇలా డ్రాగ్ చేయడం ద్వారా లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ మొత్తం రైట్ సైడ్ ఆటోమేటిక్గా ఫిల్ చేయబడుతుంది. సో అంతకుముందు అక్కడ వేరే బ్యాక్గ్రౌండ్ ఉందా అన్న ఫీలింగ్ కూడా లేకుండా పూర్తిగా ఫిల్ చేయబడింది. అదేవిధంగా ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ పింక్ ఏదైతే వద్దనుకుంటున్నామో బ్యాక్గ్రౌండ్ ఆ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ వాల్ని సెలెక్ట్ చేసుకొని సో ఇప్పుడు అది ఎలా ఫిల్ చేయబడాలి అన్నది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా ప్రొఫెషనల్గా ఫిల్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇలాగా మనకు అవసరం లేని భాగాన్ని బెటర్గా ఫిల్ చేసుకోవడానికి ఈ ప్యాచ్ టూల్ అనేది ఫోటోషాప్ CS6లో మనకి యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు.